commonly in the abnormal puparium lo, what is the puparial period? 6 weeks or 42 days or 1.5 months. See, if you have to compare with this period, this puparium period lo exam banner may ask most common complaint ఏంటి? What is most common complaint ఏమొచ్చే అవకాశం ఉంది అబ్నార్మల్ పిపేరియంలో? బ్లీడింగ్ సి కంప్లైంట్ కాంప్లికేషన్ కాదు. సి మోస్ట్ కామన్ అడుగుతున్నా నేను. మోస్ట్ కామన్ ఎప్పుడు బ్లీడింగ్ కాదు. బ్లీడింగ్ అవుతుంది కాబట్టి ఇన్ఫెక్షన్ ఉండే రిస్క్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఏమవుతుంది? బ్లీడింగ్ అవుతుంది కాబట్టి ఏ రిస్క్ ఎక్కువగా ఉంది? ఇన్ఫెక్షన్. దాన్ని మనం మోస్ట్ కామన్ కంప్లైంట్ ఆఫ్ మళ్ళీ పీపీహెచ్ అని రాసుకునేది. మోస్ట్ కామన్ కంప్లైంట్ ఆఫ్ పోస్ట్ పార్టమ్, మళ్ళీ హెమరేజ్ అనుకో, పోస్ట్ పార్టమ్ పీరియడ్. అది అర్థమైందా? పోస్ట్ పార్టమ్ పీరియడ్. పి అన్ని 3 పీలే అంటే పిపిపి. పోస్ట్ పార్టమ్ పీరియడ్ మోస్ట్ కామన్ కంప్లైంట్ ఏంటమ్మా అంటే ఇన్ఫెక్షన్. కన్ఫ్యూజ్ కాకు. అక్కడ నేను హెమరేజ్ అని అడగడు, పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అని అడగడు. పోస్ట్ పార్టమ్ పీరియడ్ మోస్ట్ కామన్ కంప్లైంట్స్ అని అడుగుతాడు. వెరీ గుడ్. అండ్ రైట్, ఇప్పుడు చెప్పండి. మోస్ట్ సివియర్ కంప్లైంట్, most severe complaint of postpartum period, that is called as a postpartum hemorrhage, PPH. Most common complaint of postpartum period కంప్లైంట్ ఏంటంటే ఇన్ఫెక్షన్. దాంట్లో సివియర్ కంప్లైంట్ ఏంటంటే PPH. ఇన్ఫెక్షన్ కామన్ గా కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బికాజ్ ఆఫ్ డిశ్చార్జ్ అనేది జరుగుతుంది, బయట నుంచి లోపల ప్రపంచానికి అన్లాక్ అయింది. అవునా కాదా? డ్రైనేజ్ అనేది అన్లాక్ అయింది కదా, అప్పుడు ఎవరు దూరే అవకాశం ఉంది? ఇన్ఫెక్షన్ దూరే అవకాశం ఉంది. అది కాకుండా సివియర్ కంప్లైంట్ గా ఏం తీసుకుంటామంటే ఈ పీరియడ్ లో, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ పోస్ట్ పార్టమ్ హెమరేజ్. ఇది సివియర్ కంప్లైంట్. ఎందుకంటే ఈ కంప్లైంట్ వల్ల డెత్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి దీన్ని ఏ టైప్ అంటున్నా నేను? సివియర్. మోస్ట్ కామన్ గా వచ్చేదేమో ఇన్ఫెక్షన్, సివియర్ గా అనుకుంటే మాత్రం కనిపించేది ఏంటి? హెమరేజ్. మోస్ట్ కామన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డే 1, ఇది డే 1 ఆఫ్ పోస్ట్ పార్టమ్ పీరియడ్. ఫస్ట్ డే ఆఫ్ పిపిపి పోస్ట్ పార్టమ్ పీరియడ్, ఫస్ట్ డే మెటర్నల్ కంప్లైంట్. మోస్ట్ కామన్ గా ఇక్కడ ఏం అడుగుతాడంటే ఫస్ట్ డే ఆఫ్ మెటర్నల్ వైటల్ ఏంటని అడుగుతాడు. ఫస్ట్ డే ఆఫ్ పోస్ట్ పార్టమ్ పీరియడ్ లా మెటర్నల్ వైటల్ ఏమై ఉంటుంది అమ్మా? వెరీ గుడ్. టెంపరేచర్ ఇంక్రీజ్ లో ఉంటుంది. ఎందుకు చెప్పు? అయ్యో, డే 1 లోనే ఇన్ఫెక్షన్ వచ్చిందా? పెయిన్ వల్ల టెంపరేచర్ ఎందుకు వస్తుంది? రైట్. సరే,
టెంపరేచర్ దీన్ని అయితే ఓకే చేస్తా నేను. బట్ అది రిలేటెడ్ టు ఏందమ్మా అంటే డిశ్చార్జ్ అవుతుంది కదా, మదర్ డీహైడ్రేట్ అవుతారు. అండర్స్టూడ్ ఆఫ్ దిస్? మెటర్నల్ మదర్ అనేది డీహైడ్రేట్ అవుతారు. డీహైడ్రేట్ అయ్యేటప్పుడు దెర్ ఈస్ ఏ సైన్ ఆఫ్ టెంపరేచర్. అది డీహైడ్రేషన్ వల్ల వచ్చిన టెంపరేచర్. డీహైడ్రేషన్ ఎందుకు? మదర్ ఎక్కడున్నారు? డిశ్చార్జ్ లో ఉన్నారు. వెరీ గుడ్ రమ్య. బ్లడ్ డిశ్చార్జ్ లో ఉన్నారు. ఎక్కడ? బ్లడ్ డిశ్చార్జ్ లో ఉన్నారు. ఇందాకేమైంది? లేబర్ ప్రాసెస్ జరిగింది. దీనికంటే ముందు మదర్ ఇండ్యూస్ చేసి 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 టైర్డ్ అయ్యారు. టైర్డ్ అయిన తర్వాత ఇమ్మీడియట్ గా డిశ్చార్జ్ అయింది. అప్పుడు థర్మో రెగ్యులేషన్ ఉండదా? థర్మో రెగ్యులేషన్ ఫెయిల్యూర్ అవుతుంది. ఇస్ ఇట్ వెరీ క్లియర్? దట్ ఈస్ ద సైన్ హియర్. ఏంటిది అది? ఫస్ట్ డే మెటర్నల్ వైటల్స్ ఎలా ఉంటాయి? డే 1 ఆఫ్ మెటర్నల్ వైటల్ ఇంక్రీజ్డ్ బాడీ టెంపరేచర్ రిలేటెడ్ టు డిహైడ్రేషన్ అండ్ లేబర్ ప్రాసెస్. ఇంకోటి కూడా కనిపిస్తుంది సడన్ గా. కాబట్టి బ్రాడీ కైనియా లేదంటే బ్రాడికార్డియా ఉంటది. ఏ కార్డియా? బ్రాడికార్డియా. బ్రాడాక్నియా అని కూడా చెప్పొచ్చు. మోస్ట్ కామన్ గా బ్రాడికార్డియా ఉంటది. బ్రాడికార్డియా రైట్. బ్రాడికార్డియా ఉంటది మోస్ట్ కామన్లీ. బీసీలో బ్రెస్ట్ ఎంకౌట్. బ్రెస్ట్ చేంజెస్ లో బ్రెస్ట్ ఎంకౌట్మెంట్ కూడా ఉంటది. అది కంటిన్యూషన్ లో చెప్తా. అదే చెప్తా ఇప్పుడు నెక్స్ట్. రైట్. సో ఇవి కాంప్లికేషన్స్. ఒకవేళ టెంపరేచర్ విత్ ఇన్ 10 days వరకు టెంపరేచర్ 38 డిగ్రీ సెల్సియస్ కంటే కిందికి, ఎంత? 38 డిగ్రీ సెల్సియస్ కంటే కిందికి రావట్లేదే అనుకో. అర్థమైందా? ఎంత? 38. సో బాడీ టెంపరేచర్ విత్ ఇన్ 10 days 38 కంటే కిందికి రావట్లేదు అనుకో. ఇట్ ఇండికేటెడ్ కాల్డ్ యాజ్ ఏ పోస్ట్ పార్టం సెప్సిస్. What is postpartum sepsis? రైట్. సో అది రావట్లేదంటే దాన్ని ఏమంటాము? పోస్ట్ పార్టం సెప్సిస్. అంటే దాని అర్థమైందంటే దీన్ని ఇంకో వర్షన్ లో అడగొచ్చు కదా. నేనేమన్నాను? విత్ ఇన్ 10 days టెంపరేచర్ 38 డిగ్రీ సెల్సియస్ రాకపోతే, రైట్, దీన్ని నేను ఇలా కూడా రాయొచ్చు కదా. ఎలా రాయొచ్చు? టెంపరేచర్ అబౌవ్ 38 డిగ్రీ సెల్సియస్ during the period of after 10 days to after 10 days of postpartum period to 42 days. ఇవి ఇలా కన్ఫ్యూజ్ చేయడానికి ఉంటుంది మీకు. అమ్మ నేనేమన్నా విత్ ఇన్ 10 days లో టెంపరేచర్ 38 డిగ్రీ సెల్సియస్ రావాలి. అలా కాకపోతే పీపీహెచ్ అన్నాను, పీపీ సెప్సిస్ అన్నాను, పోస్ట్ పార్టం సెప్సిస్. ఇప్పుడు నేను కొంచెం స్టేట్మెంట్ ని మార్చి రాస్తున్నా. ఏం రాస్తున్నా? టెంపరేచర్ అబోవ్ 38 డిగ్రీ సెల్సియస్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ after 10 days of PPH, PPP, postpartum
period to 42 days of postpartum period. అర్థమైంది కదా? విత్ ఇన్ 10 days లో అది వెనకకు రాకపోతే ఆఫ్టర్ 10 days అది సెప్సిసే కదా. అండర్స్టూడ్ ఆఫ్ దిస్? అంటే లాజిక్ అడిగేటప్పుడు ఎలాగైనా అడుగుతాడు, రెండింటికి సేమ్ అర్థం ఒకటే. If the fever is not as reduced, means not compromised below enta 38 degrees Celsius, after 10 days nunchi above 38 degrees Celsius is considered as postpartum sepsis. Postpartum sepsis. Okay. Then దీనికి సిమ్టమ్స్ ఎలా కనిపిస్తాయి? పోస్ట్ పార్టమ్ సెప్సిస్, ఇందాక మోస్ట్ కామన్ కంప్లైంట్ ఏంది చెప్పిన, సెప్సిస్ ఇన్ఫెక్షనే కదా. దీనికి సిమ్టమ్స్ వన్ ఈజ్ వజైనల్ డిశ్చార్జ్. వజైనల్ డిశ్చార్జ్. నెక్స్ట్ ఈజ్ మనం చెప్పేది వజైనల్ డిశ్చార్జ్. ఇదేనా డిశ్చార్జ్ ఆఫ్ లోక్యానా? మరి దానికి దీనికి తేడా ఏంటంటారా? దట్ ఈస్ లోక్యా ఇస్ డిఫరెంట్. యూట్రైన్ డిశ్చార్జ్ అది యూటిరైన్ డిశ్చార్జ్. నేను చెప్పేది వజైనల్ డిశ్చార్జ్. దెన్ వజైనల్ బ్లీడింగ్. ఏం బ్లీడింగ్? వజైనల్ బ్లీడింగ్. And there is a lower abdominal pain. ఆ తర్వాత ఫార్నిక్స్ ఏరియాలో టెండర్నెస్ వచ్చే అవకాశం ఉంది. What are the symptoms? Vaginal discharge. Mother may complain with the vaginal discharge. Mother may complain with the vaginal bleeding. Mother may complain with the lower abdominal pain. Mother may complain with the fornix tenderness. Right. గుర్తుపెట్టుకోండి, మోస్ట్ కామన్ గా ఇఫ్ యూ హావ్ టు చెక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్ జాగ్రత్త రాసుకోండి. పోస్ట్ పార్టమ్ పీరియడ్ లో ఏ ఆర్గాన్, విచ్ ఆర్గాన్ ఇస్ మోస్ట్ కామన్ ఇన్ఫెక్టెడ్ సైట్? ఇప్పుడు పోస్ట్ పార్టమ్ సెప్సిస్ అన్నాను కదా, ఏ ఏరియా సెప్సిస్ అయ్యే అవకాశం ఉంది? కాదు, నేను వజైనల్ సిమ్టమ్ చెప్పేసరికి వజైన్ అనుకుంటురా? వెరీ గుడ్. యూటిరస్ లో ఎండోమెట్రియం. ఎందుకంటే డిస్ట్రాయ్ అయ్యిందే ఎండోమెట్రియం, డ్యామేజ్ అయ్యిందే ఎండోమెట్రియం. మరి డ్యామేజ్ అయ్యే ఆర్గాన్కే కదా ఇన్ఫెక్షన్ తగిలేది. హెల్దీగా ఉండే ఆర్గాన్కి ఇన్ఫెక్షన్ తగులుతుందా? దేనికి ఇన్ఫెక్షన్ తగులుతుంది? ఏదైతే డ్యామేజ్ అవుతుందో దానికే ఇన్ఫెక్షన్ తగులుతుంది. అండర్స్టూడ్? అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం లాజికల్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సి. సింపుల్ లాజిక్ ఏంటి? ఇఫ్ ద ఆర్గాన్ ఇస్ డ్యామేజ్, రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్. అది అదని కాదు, ఏదైనా ఒక్కటే. ఆర్గాన్ డ్యామేజ్ అయిందంటే ఏ ఛాన్స్? ఇప్పుడు మనం అనుకునే ఆర్గాన్స్ లో ఎక్కడ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందంటే ఎండోమెట్రియం. అంటే మోస్ట్ కామన్ ఇన్ఫెక్షన్ సైట్ ఆఫ్ సెప్సిస్ అనుకున్నప్పుడు అది ఎండోమెట్రియాటిస్. విచ్ వన్? ఎండోమెట్రియాటిస్. Endometritis. What is the endometritis? Right, that is called as a endometritis. అర్థమైందా? ఇంకొకటి, ఇదొక ఇన్ఫెక్షన్. ఏది? ఎండోమెట్రియాటిస్ ఒక సెప్సిస్.
అది డిశ్చార్జ్ ఉంది కాబట్టి. ఇంకొకటి చెప్తా సెప్సిస్ లా పోస్ట్ పార్టం మాస్టైటిస్. పోస్ట్ పార్టం మాస్టైటిస్. మాస్టైటిస్ అంటే బ్రెస్ట్ ఇన్ఫెక్షన్ అవుతుందా? అవుతుందా? అవుతుంది. అంటే బ్రెస్ట్ అంటే అదే లోపల నొప్పులు. ఎందుకు బ్రెస్ట్ ఇన్ఫెక్షన్ అయ్యే రిస్క్ ఉంది? ఫీడింగ్ ఫీడింగ్ ఎక్కువైతే ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది? హెల్దీ కానీ క్లాట్సా? వెరీ సింపుల్ టెక్నిక్ గుర్తుపెట్టుకో. డెలివరీ తర్వాత బ్రెస్ట్ డ్రైనేజ్ పెరుగుతుంది, అంటే మిల్క్ బ్రెస్ట్ లో బాగా ఊరుతుంది. ఊరిన తర్వాత డ్రైనేజ్ మొత్తం ఎక్కువైపోతుంది ఒకే దగ్గర. మదర్ కనుక ఫీడింగ్ ఇయ్యలేదే అనుకో, ఫ్లూయిడ్ ఎక్కడైతే జామ్ అవుతాయో అక్కడ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. అంతేనా? నేను చెప్పింది అర్థమైందా? బాడీలో కాదు బయట అయినా ఎక్కడైనా ఒక దగ్గర నీళ్లు కనుక ఒకే దగ్గర జాబ్ అయినాయి అనుకో, అక్కడ ఏమొచ్చే అవకాశం ఉందంటే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఆ ఇన్ఫెక్షన్ ఎట్లా వస్తుంది సార్ అంటే, ఈ టైంలో ఎందుకు వస్తుంది అంటే, ఇందాక నీకు సెప్సిస్ అన్నా కదా, బ్లీడింగ్ లో ఛాన్స్ ఓపెన్ అయింది కదా, బ్లీడింగ్ లో ఉండేది బ్లీడింగ్ ద్వారా మళ్ళీ ఎక్కడికి వస్తుంది? బ్రెస్ట్ కి వస్తుంది. అరే డ్రైనేజ్ ఒకటే కదా, ఇన్ఫెక్షన్ ఎక్కడ పడితే అక్కడ. మన బాడీలో బ్లడ్ కనుక ఫ్లో అవుతుంది అనుకో, అక్కడ ఇన్ఫెక్షన్ రాదు. అర్థమైందా? ఇప్పుడు ఊండ్ ఉంది, ఊండ్ దగ్గర ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది? అక్కడ ఎల్ఏ ఫ్లో కట్ అయింది, ఎల్ఏ ఫ్లో కట్ అయింది, జామ్ అయితే ఏమైతుంది? ఇన్ఫెక్షన్. ఒక్కటే గుర్తుపెట్టుకో, బాడీలో ఎక్కడైనా ఫ్లో అనేది డ్రైనేజ్ అనేది డ్రైనేజ్ అనేది ఆగింది అనుకో, అక్కడ ఇన్ఫెక్షన్ వస్తుంది. దీని తర్వాత ఇంకోటి కూడా చెప్తా, పోస్ట్ పార్టం సెప్సిస్ అని. అది కూడా ఎందుకు వస్తుంది అంటే డ్రైనేజే. I mean, what is the drainage? Holding the fluid in certain place. There is a risk of. Okay. What is the intervention? చెప్పి ఇప్పుడు నీకు ప్రాబ్లం ఏందో అర్థమైంది. ఇక్కడ ఏమైనా పెద్ద ఫంక్షన్ ఏమైనా చేస్తావా? ప్రాబ్లం కి ఇంటర్వెన్షన్ ఏంటి? వెరీ గుడ్. ఇఫ్ ద మదర్ is suffered with the postpartum mastitis, what is a priority intervention of a nurse advising to the mother? Increased frequency of feeding. ఇంతే కదా, ఫీడింగ్ ఫ్రీక్వెన్సీని ఇంక్రీజ్ చేయమ్మా అని చెప్తే అక్కడ ఇన్ఫెక్షన్ రేట్ తగ్గుతుంది కదా. సార్ బ్రెస్ట్ దగ్గర ఇన్ఫెక్షన్ అయితే మిల్క్ తాగేటప్పుడు బేబీకి రారా సార్ అని డౌట్ పడుతుంది ఏంది? ఎందుకంటే దానికి ఫిల్టర్ బెడ్స్ ఉంటాయి కదా, మదర్ లో ఉండే ప్రతిదీ బేబీకి రావాలంటే ఇక అయిపోయాయి. అర్థమైందా? అలా రావు. గ్లోబ్ కి ఇన్ఫెక్షన్ అవుతుంది. దట్ ఈస్ వెరీ గుడ్, రైట్? ఆ తర్వాత నెక్స్ట్ కనుక ఇంకో కాంప్లికేషన్ సెప్సిస్ అనుకున్నప్పుడు, ఇన్ఫెక్షన్ అనుకున్నప్పుడు, పోస్ట్ పార్టం సిస్టైటిస్. అమ్మా ఇది ఇన్ఫెక్షన్ ఆఫ్ బ్రెస్ట్, ఇది ఇన్ఫెక్షన్ ఆఫ్ బ్లడ్. ఇప్పుడు డ్రైనేజ్ అయితా ఉంది కాబట్టి బ్లాడర్ దగ్గరలోనే ఉంది కదా, అయిందా? లోకి అవుతుంది, అక్కడ డిశ్చార్జ్ అవుతుంది, బ్లాడర్ దగ్గరలోనే ఉంది. బ్లాడర్ కి ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉందా లేదా? మోస్ట్ కామన్ గా ఇన్ఫెక్షన్ అవుతుందా లేదా? అదొక రిస్కే కదా. ఇప్పుడు ఇక్కడ ఇంటర్వెన్షన్ ఏంటి? మరి ఇంటర్వెన్షన్ మళ్ళీ ఇంకోటి అనుకునేవు,
ఇంటర్వెన్షన్ మేనేజ్మెంట్. ఇప్పుడు నేను చెప్పేది కూడా ఇంటర్వెన్షన్. వెరీ గుడ్. ఫ్రీక్వెంట్లీ బ్లాడర్ ని ఎంటీ చేయాలి. నువ్వు ఎంటీ చేసుకున్నా పోతే ఫోర్స్ పెడతావా ఏంది? ఇంకా ఎక్కువ రిస్క్, ఇంకా ఎక్కువ. అంటే న్యాచురల్ గానే ఆమె బ్లాడర్ ని ఎంటీ చేయాలంటే ఆమె ఏం చేయాలి? వెరీ గుడ్. ఇంక్రీజ్డ్ ఇంటేక్ ఆఫ్ ఫ్లూయిడ్. ఫ్లూయిడ్ ఇంటేక్ ని పెంచాలంతే. ఫ్లూయిడ్ 7th క్లాస్ ప్రవీణ్ సార్ క్లాసెస్ కొన్ని లేవ అవకాశమే ఉండదు. ఎందుకంటే ఇది ఆన్లైన్ సిస్టమ్. మాన్యువల్ గా క్లాసెస్ అప్లోడ్ అవ్వడం అనేది ఉండదు, ఆటోమేటిక్ అప్లోడ్ అవుతాయి. ఏదైనా మిస్ అయితే యూ జస్ట్ నాకు రాసి మా భాగ్యమా ఏ టాపిక్ అనేది, ఆ టాపిక్ ఎక్కడుందో నేను చెప్తాను నీకు. రైట్. ఓకే, నెక్స్ట్ ఇదన్నమాట. ఇదేంటి? ఇస్ ఇట్ వెరీ క్లియర్? నెక్స్ట్ ఇన్వల్యూషన్ అంటే తెలుసా? నేను ఇదే చెప్పినా. ఇన్వల్యూషన్, యూటిరైన్ ఇన్వల్యూషన్ చెప్పినా. యూటిరైన్ లో సైజ్ ఎన్ని రోజులకి ఇన్వల్యూషన్ అవుతుంది, వెయిట్ ఎన్ని రోజులకి ఇన్వల్యూషన్ అవుతుంది రాసుకున్న. ఇన్వల్యూషన్ అంటే వాట్ ఈస్ ఇన్వల్యూషన్? Organ replacing at the pelvic cavity at a pre-pregnancy state called as a involution. Is it very clear? ఇప్పుడు నేను చెప్పేది సబ్ ఇన్వల్యూషన్. సబ్ ఇన్వల్యూషన్ సబ్ ఇన్వల్యూషన్ సబ్ ఇన్వల్యూషన్ అంటే వాట్ ఇట్ ఎక్స్ప్లెయిన్ అంటే డిలే ఆబ్లిక్ ఫెయిల్యూర్ ఆఫ్ ఆర్గాన్ టు రీప్లేస్ pre-pregnancy state. Explain. What explain? Sub-inuation ఏమి explain చేస్తుంది? Delay or failure of organ to replace pre-pregnancy state. గుర్తుపెట్టుకో, మోస్ట్ కామన్ సబ్ ఇన్వల్యూషన్. ఇన్వల్యూషన్ మోస్ట్ కామన్ సబ్ ఇన్వల్యూషన్ కాజ్ ఏంటమ్మా అంటే, నార్మల్ గా ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, నార్మల్ గా అయితే అది 100% ఏమవుతుంది అంటే ఇన్వల్యూషన్ అవుతుంది. ఒకవేళ ఈ టైంలో దానికి ఇన్ఫెక్షన్ అటాక్ అయితే, అర్థమైందని చెప్పింది. నార్మల్ గా ఏమవుతుంది? ఇన్వల్యూషన్ అవుతుంది. ఆ టైంలో ఇన్ఫెక్షన్ అటాక్ అయితే అర్థమైంది కదా? ఇట్ కాజ్ ద డిలే ఆఫ్ ద ఇన్వల్యూషన్ ప్రాసెస్. మోస్ట్ కామన్ కాజ్ కాల్డ్ యాజ్ ఏ సెప్సిస్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం అడుగుతాడంటే, వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ సబ్ ఇన్వల్యూషన్? మోస్ట్ కామన్ కాజ్ ఏంటమ్మా అంటే సెప్సిసే.
చూడండి, ఇక్కడ మనకి మోస్ట్ కామన్ గా ఇంకోటి చూస్తాం. ఏంటంటే ఇది కంప్లైంట్, సబ్ ఇన్వల్యూషనల్ కంప్లైంట్స్ టైప్ అన్నమాట. ఇది ఏంటంటే దట్ ఈస్ ఇఫ్ ద మదర్ నేనేం చెప్తున్నా అంటే పోస్ట్ పార్టం బ్లూస్. ఇది ఎగ్జాంపుల్ పోస్ట్ పార్టం బ్లూస్. What is a postpartum blue is nothing but after delivery and after postpartum period తర్వాత కూడా if the mother is complained of discharge, pain, other postpartum symptoms, postpartum అయిపోయింది, దాని తర్వాత కూడా పోస్ట్ పార్టం సింటమ్స్ మీద కంప్లైంట్స్ చేస్తున్నట్టయితే అది ఏంటమ్మా అంటే డేస్ టు వీక్స్, అంటే కొన్ని రోజులనే కౌంట్ చేయండి. ఇది ఒక రోజు నుంచి ఒక వారం, మొదటి వారం అనుకోరాదు, మొదటి 2 వారాలు అనుకో, అంటే 14 రోజులు అనుకో. డేస్ టు వీక్స్ కనుక, డేస్ టు వీక్ కనుక మదర్ కంప్లైంట్ దేని గురించి? పోస్ట్ పార్టం సిమ్టమ్స్. కంప్లైంట్ ఆఫ్ పోస్ట్ పార్టం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ పోస్ట్ పార్టం బ్లూస్. Postpartum blues. What is the postpartum blues, sir? That is what is a postpartum blues. Postpartum right. If you have to go with that, ఆర్గాన్ సెట్ లో ప్రెగ్నెన్సీ స్టేజ్. వాట్ ఈస్ పోస్ట్ పార్టం బ్లూ? నెక్స్ట్ రాసేది ఏందమ్మా అంటే పోస్ట్ పార్టం డిప్రెషన్. ఇది ఏం లేదు, వీక్స్ నుంచి మంత్స్. పోస్ట్ పార్టం సైకోసిస్, ఇది మంత్స్ నుంచి ఇయర్ల తరబడి ఇదే కంప్లైంట్. ఓకే, మళ్ళొకసారి సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఏమంటున్నానంటే exam point of view they may ask one question that is called as a postpartum psychosis symptom of a mother. అర్థమైంది కదా? సైకోసిస్ సింటమ్స్ అంటే సైకోసిస్ అంటే అన్నీ వస్తాయి, అర్థమైందా? సింటమ్స్ ఏమేమి ఉంటాయి? సైకోసిస్ సింటమ్స్ సో అంటే సైకలాజికల్ సింటమ్స్. postpartum psychological symptoms or mental symptoms. Mental symptoms లలో పోస్ట్ పార్టం కంప్లైంట్స్ గురించి డేస్ టు వీక్స్, ఒక 4 రోజులు, ఒక 1 వారం, 2 వారాలు అనుకుంటే అది డేస్ టు వీక్ అమ్మా. అది కూడా అర్థమవుతుంది కదా? డేస్ టు వీక్, దట్ సైకలాజికల్, మళ్ళీ రాసుకోవాలి కదా, సైకలాజికల్ సిమ్టమ్స్ ఇవి. ఇందాక చెప్పిందేమో ఫిజియలాజికల్ సిమ్టమ్. ఫిజియలాజికల్ మోస్ట్ కామన్ సిమ్టమ్ ఏంటి? సెప్సిస్. మోస్ట్ కామన్ ఏంటి? సెప్సిస్. సెప్సిస్ వల్ల వస్తాయి ఇందాక సిమ్టమ్స్ అన్ని.
ఏ సిమ్టమ్స్ అమ్మా అంటే చెప్పాను కదా, రైట్. ఎండోమెట్రియాటిస్ కావచ్చు, ఆ తర్వాత మాస్టైటిస్ కావచ్చు, సిస్టైటిస్ కావచ్చు. ఇప్పుడు నేను సైకలాజికల్ పోస్ట్ పార్టమ్ సిమ్టమ్స్ లో మనం డిస్కస్ చేసినట్టయితే, ఇఫ్ యూ హావ్ టు డిస్కస్ అబౌట్ ద పోస్ట్ పార్టమ్ సైకలాజికల్ సిమ్టమ్స్, దట్ పోస్ట్ పార్టమ్ బ్లూస్. పోస్ట్ పార్టమ్, a mother complained about the postpartum symptoms from the days to weeks. If the mother complained about the postpartum symptoms weeks to months, depression. Weeks to months, depression. Months to year la tarabadi chepte postpartum psychosis. Is it very clear? Right. Then if you have to go with the postpartum hemorrhage, very important, very severe complication called as a postpartum hemorrhage.